దేవుని నామన స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ప్రియ బిడ్డలారా, అందరూ బాగుండారా? ఈరోజు మనకి పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాము. క్రీస్తునందు నా జత పనివారైన యేసుక్రీస్తునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకు నా వందనములు చెప్పుచున్నాను. వారు నా ప్రాణము కొరకు వారు ప్రాణములను తెగించిరి. మహాగణుడ మహాపరిశుద్ధుల కృపగల దేవ, స్తోత్రములయ్యా, సహాయం దయచే దేవ. అల్పురాల యోగులు నా జ్ఞానం కొట్టివేసి మీ జ్ఞానంతో నింపి మీ ఆత్మ అభిషేకించి మీ సిలువ సాటి నన్ను మరుగుపరిచి నీ వీళ్ళందరితో మీరు మాట్లాడండి ప్రభా. ప్రతి ఒక్క మాటలు మీ బిడ్డలకి దీవెనకరంగా, మహిమకరముగా, రక్షణకరముగా ప్రతి వారిని మీరు దర్శించి మీరు మాత్రమే మహిమలో ఘనతల ప్రభావాలు పొందుకోమని నజరేయుని యేసు నామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకి ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు మరి ఈ సంఘములో కింకరీలో ఉన్న సంఘానికి వారందరూ కూడా జత పనివారు, మరి సంఘములో ప్రయాసపడిన వారి కోసం ఈ మాటలు చెప్తున్నాడు. ఈ మాటలు అంటే మరి దేవుని సన్నిధానంలో నిజంగా దేవుని పనిలో ప్రయాసపడటం, ఎంతో మరి సేవకులతో కలిసి మరి పౌలు గారితో కలిసి అక్కడ పేర్లన్నీ కూడా మరి మనకి ఈ 16వ అధ్యాయం అంతా మనం చదువుకున్నట్లయితే ఇక్కడ అన్నీ మనకి వారి పేర్లు, ప్రథమ ఫలమైన వారు, మరి క్రీస్తు బిడలైన వారు, పరిచర్యకులు, మరి అనేకమైన విశ్వాసులు, స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ కూడా దేవుని సన్నిధిలో సహరించారు. ఆ దినాల్లో జరిగిన పరిచర్యలో ఒక గొప్ప పరిచర్య అన్నమాట. అంటే సువార్తకి ఆటంకాలు జరిగే దినాలు, అవి కూడా సువార్తకి ఆటంకాలు జరిగే దినాలు అయినప్పటికైనా సరే మరి వారు ప్రాణములతో తెగించి దేవుని పనిని నడిపించినట్లుగా మనకు కనపడుతుంది. హల్లెలూయా. ఈ దినాల్లో కూడా మనకి మరి సువార్త పనిలో అనేక ఆటంకాలు, అడ్డులు వస్తూ ఉండయి. కానీ దేవుని సువార్తని ఎవరు ఆపటానికి వీల్లేదు. శక్తి కలిగిన మన తండ్రి అయిన ప్రభు మరి ఆయన సువార్తని ఆయన అనుగ్రహించిన దాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వారిని యొక్క సామర్థ్యాన్ని బట్టి అప్పగించిన ప్రతి పనిని దేవుడు ఈ రోజున కొనసాగిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారి హృదయంలో ఇవి దేవుడు జరిగిస్తున్నాడు. ఆనాడే కాదు, ఈనాడు కూడా ప్రియబిడ్డలారా మీ పక్షాన దేవుడు ఉన్నాడు. ఆటంకాలు, అడ్డులు వచ్చినా సరే దేవుని పనిలో మనము ఏమాత్రము వెనకం చేయక దేవుని యొక్క సువార్తన విషయంలో ప్రాణాలు తెగించినట్టుగా మనకి ఇక్కడ లేఖనాలు చదివేస్తున్నాయి. అంటే అక్కడ మరి ప్రాణాలు తెగిస్తామంటే ఆనాటి గవర్నమెంటు మరి రోమా సామ్రాజ్యంలో ఉన్నప్పుడు వారందరూ కూడా ఆ ప్రభుత్వం సూడు చేయాల, సువార్త ప్రకటించిన వారిని సూడు చేయాలని చెప్పి ఆర్డర్ వచ్చేసింది. అట్టి పరిస్థితుల్లో కూడా సువార్తని ఆపకుండా మరి అపొస్తలుడైన పౌలు గారు మరి ధైర్యంతో, మరి ఎంతో భారముతో నిజమైన ఒక దేవుని యొక్క సేవని చనిపోయినా పర్వాలేదు అన్నంతగా మరి మనకి తెలియపడి ఈరోజు కూడా మనకి దినాల్లో కూడా ఎంతోమంది మరి దైవ సేవకులు చనిపోతున్నారు. దేవుని యొక్క సువార్తను బట్టి, దేవుని యొక్క పనిని బట్టి ధైర్యముగా నశించిపోయే ఆత్మల కొరకు పనిచేస్తామన్నారు. హల్లెలూయా. మనం నిజంగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన జీవితంలో కూడా మనము ఆ పనిని చేయటానికి సిద్ధముగా ఉండాలి. అందుకే వారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి అక్కడ ఉన్న విశ్వాసులు అకేలా పిస్కెల్ అని ఒక ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మంచి ప్రార్థనా పరులు, మరి దేవునికి చాలా నమ్మకస్తులు, యథార్థవంతులుగా పనిచేస్తూ ఉన్నారు సంఘములో. వారు మరి పౌలు గారిని చేర్చుకున్నట్లుగా మనకు కనపడుతుంది. అందుకే తన కొరకు మరి ప్రాణాలు తెగిస్తామంటే ఈ విషయం తెలుసు వారికి. ఏంది, ఎవరినైనా చేర్చుకున్నా, మరి ఎవరైనా వచ్చినా ఈ గ్రామానికి కానీ పట్టణానికి కానీ ఎవరైనా సూడు చేయటమే, ఇక దానిలో ఏమాత్రం అభ్యంతరం లేదని చెప్పి ఆర్డర్ పడినప్పుడు
ప్రజలందరికీ తెలిసింది ఈ విషయం. ఈరోజు మనకి ఎలాగో తెలుస్తుంది, ఇంకా ఆ దినాల కంటే కూడా ఈ దినాల్లో మరి ఎక్కువగా ప్రతి ఒక్కటి కూడా సేవ చెట్టుక్కుమంటూ అన్ని సెల్లుల్లో పెడుతున్నారు, మరి టీవీల్లో ఇస్తున్నారు, పత్రికల్లో ఇస్తున్నారు. ఈరోజు తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు. ఈ రోజులో అందరికీ కూడా, అందరు మోటి వారికి కూడా సమస్తాన్ని తెలిసిపోతుంది. ప్రపంచంలో జరిగే నలుదిక్కుల ఏం జరుగుతుందో ఇంకా ఈ మీడియానికి ఎక్కి మరి పరిస్థితులు బహు స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా, నిజమే కదా. అయినా సువార్త కూడా స్పీడ్గానే వెళ్తుంది. దేవుని యొక్క పని కూడా మరి స్పీడ్గానే వెళ్తుంది. సెల్లుల ద్వారాగా, మరి టీవీల ద్వారాగా, పత్రికల ద్వారాగా, మీటింగుల ద్వారాగా అనేక రకాలుగా దేవుడు అనుకోనిచ్చిన దాన్ని బట్టి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు కొనసాగిస్తున్న ఈ పనిని మనము నిజమైన మన జీవితాల్లో కొనసాగించాలి. ప్రియబిడ్డ, నీ జీవితంలో కూడా మరి నీ యొక్క విశ్వాస జీవితంలో, సేవ జీవితంలో, మరి ఈ లోకంలో మనం దేవునిలో పని చేసుకుంటా మరి కూడా చాలామంది దేవుని సువార్తని ప్రకటిస్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ కూడా మరి పౌలు గారు చేసిన ప్రయాస మనము చూస్తూ ఉన్నాము. వారు కూడా ప్రాణాలు తెగించి మరి వారు దేవుని యొక్క సేవని అందించినట్లుగా మనకు కనపడుతుంది. నిజమే కదా ప్రియబిడ్డలారా, మన జీవితంలో మనము నిజంగానే ఈ లోకములో మనం ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి పరిస్థితులు మన ముందుండా మనం దేవుని యొక్క పనిని మనం చేసేవారుగా మనం ఉండాలి. అందుకనే మన జీవితంలో యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టడానికి దిగి వచ్చాడు. ఆయన అసలైన మన నాయకుడు, మన ప్రభువు మన కొరకు దిగి వచ్చాడు. ఆయన మన కొరకు మనిషి కుమారుడుగా పుట్టి ఆయన ప్రాణం పెట్టి మరీ మనల్ని రక్షించాడు. హల్లెలూయా, నిజమే కదా. ఈ ప్రాణం పెట్టి రక్షించడానికి దేవుడు అలుపులమైన ఎందుకు పనికిరా మనల్ని ప్రేమించాడు. దేవుడు మొదటిగా ఆయన మనల్ని ప్రేమించాడు. మనం ఆయన ప్రేమిస్తాం కాదు, కానీ ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఎంతో ప్రేమించాడు. మన కొరకు సమస్తాన్ని కోల్పోయి సమస్తాన్ని విడిచిపెట్టి మన కొరకు దిగి వచ్చాడు యేసయ్య. అందుకే ఆయన మన కొరకు మరి చేసిన త్యాగం మనం గుర్తు చేసుకోవాలా. ప్రతి ఒక్కరమే దేవుడు చేసిన త్యాగం. ఈ 2025వ సంవత్సరంలో మనం ఉన్నాము. దేవుడు మరి యొక్క నెలలో మనకి పొడిగిస్తూ ఉన్నాడు ఆశని. దేవుడు పనిని మరి ఆయన పనిని మనం శ్రద్ధగా మరి ధైర్యముగా ఈ లోకములో ఎన్ని అలజడ వచ్చినా సరే భయపడక మరి దేవునికే భయపడాలి, కానీ మనుషులకు కాదు, అధికారులకు కాదు. ఈ లోకంలో దేనికోసం భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను నన్ను దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రియబిడ్డ, నీ జీవితంలో కూడా మరి మనం ఈ రోజున ఆలోచన చెయ్యాల. దేవుని యొక్క ఆలోచనలు కలిగి ఎవరైతే ఉంటారో అటు వారిని దేవుడు బలంగా వాడుకుంటాడు. అందుకనే మనకి ఇక్కడ దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు మనకి కీర్తనగారు దావీదుని మనం చూసుకున్నప్పుడు తన ప్రాణాలు తెగించి ఇశ్రాయేలు మీదకి గొలియాతు వచ్చినప్పుడు మరి ఎవరు కూడా యుద్ధంలోకి ప్రాణానికి సంబంధించింది కదా, ఎవరు కూడా మరి చచ్చిపోతాము మనం గెలవలేమని వారు భయపడి అందరూ పారిపోయారు. ఇశ్రాయేలు అందరూ పారిపోయారు. కానీ దావీదు చిన్నవాడైనా కూడా మరి భయపడక మరి వచ్చి పరిస్థితులు తెలుసుకున్నప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు అర్థమైనప్పుడు రాజుగారి కాడికి వెళ్ళి చిన్నవాడైనా నేను జయిస్తాను, నేను యుద్ధం చేస్తానని చెప్పి రాజుగారితో చెప్పడం జరిగింది. రాజుగారు అన్నాడు, నువ్వు ఇంత చిన్నవాడివి ఎలా చేస్తావంటే దేవునిలో ఉన్న శక్తిని చెప్పాడు. హల్లెలూయా, నా శక్తి కాదు, నా బలము కాదు, మనం ఎవరమైనా మన శక్తి కాదు, మన బలము కాదు, దేవుని శక్తి. ఎవరైతే దాన్ని సంపాదించుకుంటారో వారే చేయగలుగుతారు ఆ పనిని. అది ఏ పనైనా కావచ్చు, దేవుడు జరిగిస్తాడు. ఇక్కడ దావీదుకి మరి చెప్తున్నాడు, ఇది దేవుడు నాకు ఇచ్చిన
ఆ సింహాన్ని చీల్చాను, గొర్రెల కాడకు వచ్చినప్పుడు తోడేళ్ళని ఎలుగుబంటుని చీల్చాను, మరి ఈ ఈ ఫిలిష్తీయుడంతా అన్నట్టుగా చెప్పినప్పుడు రాజుగారు కూడా మరి ఆలోచన చేసి ఆ పనిని అప్పగిచ్చాడు. నిజంగానే మరి దావీదు చిన్నవాడైనప్పటికైనా వెళ్ళినప్పుడు దావీదు అక్కడ నుంచున్నప్పుడు మరి ఫిలిష్తీయుని గొలియాతు ఆరుమూరల జానుండ వ్యక్తి భయంకరంగా కనపడుతున్నాడు. కానీ ఏమాత్రము ఆ దావీదు చిన్నవాడు అస్సలు భయపడ్డా అంటే మన కంటి గల భయాన్ని కలగజేసేది దుష్టుడు. కానీ నువ్వు భయపడకూడదు, ఇది భయపడాల్సిన అవసరం లేదు. అందుకే దావీదు భయపడకుండా నేను యెహోవా పేరట వస్తున్నాను. హల్లెలూయా. నిజంగా ప్రతి విషయంలో ఎవరి పేరట వస్తున్నాడంట? దేవుణ్ణి ముందు పెట్టాడు. మనము కూడా ఈ లోకంలో అడ్డులు ఆటంకాలు వస్తూ ఉన్నప్పుడు యేసయ్యను ముందు పెట్టుకొని ఆయనకు పని అప్పగించుకొని మనం వెళ్ళాలి. ఆ పని జరిగిస్తుంది ఆయన గనక. అందుకే మరి దావీదు జీవితంలో ఒక బలమైన కార్యం దేవుడు జరిగిచ్చాడు. ఇశ్రాయేలును కాపాడి ఆ రాజుకి మరి అవమానం రాకుండా, ఇశ్రాయేలు బిడ్డలకి అవమానం రాకుండా రక్షించినట్లుగా దేవుని కార్యక్రమం పరాక్రమశాలిగా మరి దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకొని దావీదు ద్వారాగా ఈ కార్యం జరిగిచ్చాడు. హల్లెలూయా. అందుకే దావీదు మరి జయించినప్పుడు తన యొక్క ప్రార్థన చేసుకున్నాడు దావీదు. ప్రభా మరి అదంతా కవచం తొడుక్కున్నాడు, మరి ఎక్కడ స్థలం కనపడతలా నాకు, మరి ఎక్కడ ఎలా అతన్ని ప్రార్థన చేసి అడిగినప్పుడు దేవుడు మరి గొలియాతు నొసటి కాడ ఖాళీ ఉంది చూడన్నాడు. హల్లెలూయా కదా. ప్రేయర్ చేసినప్పుడే మనకి దేవుడు మార్గాలు చూపిస్తాడు, పరిస్థితులు తెలియపరుస్తాడు. శత్రువు ఆ ప్లానింగ్లో కొల్లగొట్టడానికి దేవుడు నీకు మనోనేత్రాలు తెరుస్తాడు, నీ గుడి ధైర్యపరుస్తాడు, నిన్ను బలమంత్రాలుగా బలమంతుడుగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. అందుకనే మనము భయపడాల్సిన అవసరం లేదు. అందుకే ఒడిసెలు పెట్టి తిప్పి మరి ఆ రాయి వేసి నొసటికేసి కొట్టి మరి తన్ని బొక్కబారులుగా పడిపోయి అతను ముందుగా వెనక్క పడాల్సింది ముందుకు పడేసేటట్టు చేసాడు దేవుడు. బొక్కబారులుగా పడేటట్టు చేసి లేచి అవకాశం లేదు, అసలు లెగవటానికి లేదేక. అంటే దేవుని శక్తి వెంటనే వెళ్ళి మరి తను చంపేసేసాడు. చూసావా. అందుకే ప్రజలందరూ కూడా మరి దావీదుని పొగిడారు, పాటలు పాడారు, మరి ఎంతగానో హెచ్చించారు. కానీ అందుకే రాజుగారికి కోపం వచ్చింది. సైతాను కూడా వెంటనే మళ్ళీ సౌలులోకి దూరడం, మరి వెంటనే మరి అసూయ చేసేసింది. ఇప్పుడు మేలు చేశాడా కీడు చేశాడా చెప్పండి. చాలామంది మేలు చేసిన వారి మీద కీడు తలుస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో మేలు చేస్తారు చాలామంది. అప్పటికప్పుడే అమ్మా ఈ పరిస్థితి బాగాలేదు, ఇది ఉందమ్మా అన్నప్పుడు వెంటనే మేలు చేసేవాళ్ళు పెడతాడు దేవుడు. పెట్టినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుని ఇక్కడ కూడా మేలు చేసిన దావీదు తన రాజ్యానికి తనకి రాజుకి మేలు చేశాడు. కానీ మేలుని మరి కీడుగా మారిపోయింది. హల్లెలూయా. నిజమే కదా. మరి ఈ దినాల్లో కూడా అలాగే జరుగుతుంది. మేలు చేసేవాడిని నమ్మటం లేదు కదా, కీడు చేసేవాళ్ళని నమ్ముతుంది ఈ లోకం. మోసం ఈ లోకములో అది ఎక్కువగా వర్ధిల్లుతుంది అనుకుంటున్నారా? లేదు. దేవుడి దృష్టిలో దేవుని యొక్క ఆయన మార్గాలే వర్ధిల్లుతాయి. అది ఆలస్యమైన తొందరైన ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు, ఆయన ఆలోచన నీ పట్ల నా పట్ల దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. అందుకే దావీదు జీవితంలో చేసిన ఒక అద్భుత కార్యం ఇశ్రాయేలు అందరూ కూడా మరి చాలా పాటలతో మరి స్తుతించారు. కానీ వెంటనే సౌలుకు అసూయ వచ్చి దావీదుని పట్టణాల్లో మరి అడవుల్లోకి మరి అనేక ప్రాంతాలకు పారిపోయినట్లుగా సైన్యాన్ని విడి సంపాలని వెంటనే చూసావా ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురైన వెంటనే ఎంత భయంకరం. మేలు చేసిన దావీదుకి ఇలాంటి పరిస్థితులు ఎదురొచ్చినాయి. అయినా దేవుడి మీద భారం వేసి
దేవుని వైపు చూస్తా నడిచాడు, కానీ దావీదు ఇప్పటికీ కూడా భయపడలేదు. మనం కూడా అలాగే భయపడకూడదు ఏ విషయంలో మరి. అందుకని మన జీవితాలు దేవునికి సమర్పించుకొని మనం దేవుని యొక్క కృపని మనం సంపాదించుకునేవారుగా ఉండాలి. దావీదు మరి కొండ మీదకి వెళ్ళాడు. ఒకరోజు కొండ మీదకి వెళ్ళి అక్కడ కొండ మీద దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. అక్కడ కూడా సైన్యాన్ని తీసుకొని మరి వెళ్ళాడు. సౌలు మరి సైన్యాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు దావీదు ఆత్మపూర్ణుడయ్యి అభిషేకంతో నింపబడి దేవునితో అక్కడ ఆనందిస్తూ ఉన్న టైంలో సైన్యాన్ని తీసుకొని వచ్చి అడవిలో దిగి మరి సౌలు మరి ఒక 10 మందిని పంపిస్తున్నాడు. అతను పోయి పట్టుకొని రండి, అక్కడ తీసుకురండి అని. వారు వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా అక్కడ అభిషేకంతో నింపబడి ఎగరాటల్లా వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎగరాటల్లా వెళ్ళి అందరూ పోయారు. ఇక సౌలు ఒక్కడే మిగిలాడు. అయితే వెంటనే మరి ఆయన కూడా ఏంది అసలు అందరూ పోయినట్టు రావట్లేదు, ఏమైపోతున్నారు ఏంటని తాను కూడా వెళ్ళి ఏంటి అందరూ ఎగురుతున్నారు, వీళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిందా, మరి ఎందుకు ఇలా ఎగురుతున్నారు, ఏంటి ఇదంతా అని వెళ్ళి ఆ గ్రూప్లో కలిసినప్పుడు ఆయన కూడా ఎగిరాడు అన్నమాట. ఆత్మ అభిషేకం అందరినీ కమ్ముకుంది, అందరినీ అభిషేకించింది. శత్రువులని మన దేవుని యేసయ్యకి శత్రువుని కూడా ప్రేమించే దేవుడు గనక మరి అందరినీ ఆకర్షించి ఆత్మ అభిషేకించి నింపాడు అన్నమాట. హల్లెలూయా. దేవుడు నిజంగానే నింపినప్పుడు వారందరూ కూడా వచ్చేసేసి మరి పట్టుకోలేకపోయారు. ఇంకేం పట్టుకుంటారు మరి? యేసయ్య ఆయన శక్తితో ఉన్నప్పుడు ఎవరు ఏమి తాకలేరు కదా. ఇక వెంటనే వచ్చి వారు అడవిలో పడిపోయి అందరూ గాఢ నిద్ర కలగజేసాడు. శత్రువుని అప్పగిచ్చాడు దేవుడి. హల్లెలూయా. దావీదు వచ్చి చూస్తే అందరూ స్వార్కం లేకుండా రాజుతో సహా నిద్రపోతూ ఉన్నారు. మనకు కూడా అంతే, ఒక్కోసారి మనం నిద్రపోతూ ఉంటాం మెలకువ లేకుండా. నిద్రపోతూ ఉన్నప్పుడు దొంగలు పడుతూ ఉంటారు. కొన్నేళ్లలో బయట లోపలికి వచ్చి బీరువా తాళాలు తీసి మరి తీసుకొని వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉండే. అలాంటి గాఢ నిద్రని నిజంగానే పడుకుంటే మెలకువ లేని పరిస్థితులు ఉంటాయి ఒక్కోసారి. అప్పుడే మరి పరిస్థితులు కూడా జారిపోతాయి, దొంగలు పడటానికి కూడా అవకాశం అదేనమాట. ఇక్కడ కూడా అందుకే గాఢ నిద్ర అని చెప్తున్నాడు. దేవుడు కలగజేసాడు వాళ్ళందరికీ, గాఢ నిద్ర కలగజేసి వాళ్ళు సోయ లేకుండా చేసి దావీదుకి అప్పగిచ్చాడు శత్రువుని. కానీ దావీదు ఎంత ఆలోచించాడో తెలుసా? మనం ఆలోచిస్తాం అలాగా ప్రియబిడ్డలారా? ఎవరంట అతను? అభిషిక్తుడు. అతను కూడా అభిషేకించబడిన ఒక రాజు. అతన్ని చంపితే నాకు దేవుని దృష్టిలో నేనేమైపోతానని ఒక భయం, దైవ భయం కలిగి ఉన్నాడు. మనం కూడా అంతే. ప్రతి విషయంలో ఈ లోకంలో జీవిస్తున్నాం కనుక దైవ భయం కలిగి నడుచుకోవాలి. ఎక్కడైనా సరే, ఏ స్థలంలో అయినా సరే మనం ఆయన భయంతోనే నడుచుకోవాలి ప్రియబిడ్డలారా. యవనస్తులైనా ఏ పరిస్థితిలో ఉన్నా, మరి వృద్ధాప్యంలో ఉన్నా, ఎక్కడ మన వయసుని బట్టి కాదు కానీ మన దేవుణ్ణి బట్టి మనం భయపడాలి. మన జ్ఞానం తెలివితేటలు అనుకుంటారు చాలామంది, మరి అవి కాదు, అవి లోక సంబంధమైనవి కావచ్చు, కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైన మనము తెలుసుకోవాలి. అందుకనే దావీదు అక్కడ తను చంపలేదు అంటున్నాడు. పక్కన ఉండి ఆయన చంపేసి దావీదు నిన్ను ఎంత ఇబ్బంది పెట్టాడు, ఎంత ఎమ్మడబడ్డాడు, ఎన్ని రకాలుగా నిన్ను హింసించాడు, ఇది దేవుడు నీకు అప్పగిచ్చాడు, చంపేసి అంటున్నాడు. నేను చంపను, అతడు కూడా నాలాగే అభిషిక్తుడు, ఇతను చంపి నేను దేవుని దృష్టికి దౌర్భాగ్యంగా మారలేను అన్నాడు. నిజమే కదా. అందుకని శత్రువును ప్రేమించి మరి దావీదు మరి ఒక నీళ్ళ బుడ్డి తీసుకొని అక్కడ గుడ్డను కోసుకొని వెళ్ళిపోయాడు. సౌలు చూసి తెలుసుకున్న అప్పుడు చెప్పాడు,
ఇదిగో చూడమని. జరిగింది తెలుసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇక ఏమి జరిగిందో మనకు తెలుసు. అందుకని మన జీవితాల్లో కూడా మనము తొందరపాటు అనేది లేకుండా దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా, దేవుడి ఉద్దేశాన్ని మనం నెరవేర్చేవారు ఇక్కడ మనకి తెలియపరుస్తున్నాడు. అందుకనే ఒక దైవజనులను చేర్చుకోవడం అంటే సామాన్య విషయం. అది వీళ్ళు ఎక్కడ 6 నెలలు ఉంచుకున్నారంట. 6 నెలలు ఒక ఇంటిలో ఒక దైవసేవకుడు ఉండాలంటే సామాన్యమైన విషయమా? ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత భయం కలిగి ఉండాలి, అన్ని పరిస్థితులుగా ఉండాలి. చూసావా, ఒక పక్క ఆర్డర్ పడిపోయింది. కానీ దేవుడు భయం ఉన్నవారికి ఎవరికి మరణానికి కూడా భయపడరు. మరణానికి భయపడం మనం. మరణం అంటే అది ఎప్పుడైనా ఒకరోజు ఉన్నది, అది ఎప్పుడైనా చనిపోవాలి, తప్పదు. కానీ ఇక్కడ ఈ లోకంలో కొంతకాలమే మనం జీవిస్తాము, ఎప్పుడు దాకా మనకు తెలియదు. కానీ అవన్నీ దేవుని స్వాధీనంలో ఉన్నాయి. కానీ మానవుడికి తెలియని విషయం ఏంటంటే ఎవరు ఎప్పుడు దాకా బ్రతుకుతామని గ్యారెంటీ దేవుడు ఇవ్వలేదు. కానీ అది ఇచ్చినట్టే ఎలా ఉండేదో తెలియదు. అదే మరుగుపరిచాడు దేవుడు. ప్రాణము ఇవ్వటం, తీయటం, మరి ప్రాణాలని ఆయనే దానం చేస్తాడు. ఆయనే తీసుకునే హక్కు ఉంది ఆయనకి, సృష్టికర్త గనక. అందుకే మానవుడికి దాన్ని అప్పగించలేదు. అన్నీ ఇస్తున్నాడు, తెలివినిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, శక్తిని ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడులే కానీ, అన్నీ స్వాధీనపరుస్తున్నాడులే కానీ అది ఒక్క మర్మం మాత్రం దేవుడు అప్పగించలేదు. అలా అప్పగించినట్లయితే ఇంకా ఈ లోకం ఎంత భయంకరంగా ఉండేదో. ఇష్టమైన వాళ్ళని ఉంచుతాం, ఇష్టం లేని వాళ్ళని చంపేస్తాం. మరి ఎట్లాగో ఇప్పటికీ అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. భయంకరమైన పరిస్థితులు మనం కనులారా చూస్తున్నాం ఆల్రెడీ. కానీ దేవుడు ఇక్కడ ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు అంటే సంఘంలో నిజంగానే సంఘబిడ్డలారా మీరందరూ కూడా సంఘానికి సహకరించాలా, సేవకులతో కలిసి సేవ చేయాలి. మనం వారిని సహకరించాలి. దేవుని పనిలో ఏమాత్రం వెనకాడక అన్ని విషయాల్లో నీవు జాగ్రత్తగా నడుచుకోవాలని చెప్తున్నప్పుడు వారి పేర్లన్నీ కూడా జీవ గ్రంథంలో రాయబడ్డాయి. హల్లెలూయా! ఎంత ధన్యులో చూసావా. అది మనము కూడా మన పేర్లు జీవ గ్రంథంలో రాయపడాలంటే మరి మనం ఏం చేయాలి, మన ఆలోచన ఎలా ఉండయి, మన తలంపులు ఎలా ఉండయి, మన ఉద్దేశాలు ఎలా ఉండయి, అది దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకే ఈ రోజున యవనస్తులైన వారు చాలామంది, చిన్నపిల్లలేమి పెద్దవారేమి, మరి దేవుని పని విషయంలో సమర్పించుకొని వారు వస్తున్నారు, వచ్చి సేవ చేస్తున్నారు. మిషనరీ సేవకు కూడా చాలామంది వెళ్తున్నారు. హల్లెలూయా! అందుకనే మనం దేవుని యొక్క సంఘములో నమ్మకస్తులుగా, నీకు ఇచ్చిన దేవుడిచ్చిన సంఘములో నీవు నమ్మకస్తుడుగా, మీ సావుకుడికి నీవు నమ్మకస్తురాలుగా, దైవ సావుకులకి నువ్వు నమ్మకస్తులుగా ఎవరైతే ఉంటారో ఆనాటి విశ్వాసులందరినీ దేవుడు ఇంతగా మరి వారి క్రియలను బట్టి, వారు చేసిన దాన్ని బట్టి, వారు తెగించి ప్రాణాలకి తెగించి ఇప్పుడు ఉన్నారంటావా అలాంటి విశ్వాసులు? ప్రాణాలు తెగించి పనిచేసి ఇప్పుడు చాలామంది భయపడతా ఉంటారు కులానికి, మతానికి. మా వాళ్ళు గొప్పోళ్ళు, మరి మేము బాగా చదువుకున్న వాళ్ళు, మరి మా పరిస్థితులు వేరు, మీ పరిస్థితులు వేరు అని రకరకాలుగా మనుషులు లోకాన్ని వైపు చూస్తా భయపడేవాళ్ళు లేకపోలేదు, షార్ట్ వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు లేకపోలేదు. కానీ భయపడకుండా ఈ దినాల్లో కూడా ఉండాలి. కొంతమంది భయపడరు, ఎవరికి భయపడరు, దేవునికి ఒక్కడికే భయపడి పని జరిగించేవాడు కూడా ఉన్నారు. కానీ అరుదుగా ఉన్నారు. ఆ దినాల్లో మెండుగా ఉన్నారు, కానీ ఈ దినాల్లో అరుదుగా ఉన్నారు. అందుకని మనము ఆ సమయాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేయాలి. ఎవరైతే సద్వినియోగం చేస్తారో దేవుని యొక్క మన పేరులు జీవ గ్రంథములో
రాయబడేటువంటి సామాన్యమైన విషయం కాదు అది. వారు చేసిన దాన్ని మరి జీవగ్రంథంలో లెక్కించాడు దేవుడు. తరతరములకి ఈ గ్రంథము చదివినప్పుడల్లా మనము తెలుసుకోవలసిన విషయాలు, దేవుడు చేసిన ఈ గొప్ప కార్యములు మనం గ్రహించేవారుగా, వాటి ప్రకారం నడిచేవారుగా మనం ఉండాలి. దేవుని కొరకు చేసిన ప్రతి త్యాగాన్ని ఆయన ఎక్కడా కూడా వదిలిపెట్టలేదు. పరిచర్యలు జరిగిన ప్రతి పరిస్థితులను ఆయన లెక్కించాడు. హల్లెలూయా. కష్టాన్ని, బాధనైనా అన్ని విషయాల్లో దేవుడు అనుగ్రహించాడు వాళ్ళకి. నీకు కూడా అనుగ్రహించాలా. మనకు కూడా దేవుడు అన్ని విషయాలు అనుగ్రహించి, కష్టం వెనకాల మేలు దాగి ఉంది, దీవెన దాగి ఉంది, మనకి ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. అందుకే మనం వాటి వైపు చూసి దేవుని పనిలో నమ్మకస్తులుగా ముందుకెళ్ళి మనము దేవుడి దీవెనలు పొందాలని దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహాపరిశుద్ధుడ కృపగల స్తోత్రాలయ, సహాయం దయచి దీవించి ఇప్పటివరకు మీ జీవవాకులతో మాతో మాట్లాడారు. మీ బిడ్డలు ఎన్న ప్రతి బిడ్డల్ని మీరు సరి చేసిన ఆయన బలవంతులుగా వాడుకోండి. ప్రతి వారి పేరు జీవగ్రంథంలో లెక్కింపు చేసి ప్రతి వారికి మీ రక్షణ మార్గం తెలిసి ఈ భూలోకంలో మీ ఘనమైన సాక్షులుగా, పాత్రలుగా, తండ్రి నిజమైన నీ బిడ్డలుగా దేవా, ఈ భూలోకంలో ప్రతి ఒక్కరూ నాయన నీ రాజ్యం కొరకు నాయన యాత్వలుగా వాడబడటానికి నీ రాజ్యం కొరకు పనిచేసేవారుగా నమ్మకస్తులు మీరు లేవనెత్తి వాడుకోండి ప్రభా. ప్రతి వారిని మీరు రక్షించండి, కాపాడండి. ప్రతి వారికి మీ రక్షణ భాగ్యం దయచే. వారి బిడ్డలు ఉన్న బాధలు, కష్టాలు, అవసరాలు ఇబ్బందులు జరుగుతున్న ప్రతి వారిని మీరు విడుదల దయచేసి ధైర్యపరిచి వారి నడుము కట్టి దేవా నీ సన్నిధిలో నీ సేవలో ప్రతి వారు వర్ధిల్లే కృప దయచేయి. ప్రతి వారితో మీరు మాట్లాడిన ప్రభా, మాట్లాడే దాన్ని బట్టి స్తోత్రాలయ్యా. ప్రతి బిడ్డను దీవెనకరంగా మార్చండి, మీ దీవెనలతో నింపండి ప్రభా. ధైర్యవంతులుగా తెలివి జ్ఞానం ఇచ్చి ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నీ సన్నిధిలో నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా, అనారోగ్యాల ఆటంకాలు, సాతాను కుదత్రాలు కూల్చేసి ప్రతి వారికి గొప్ప విడుదలిచ్చి ఈ భూలోకంలో బలమైన సాక్షులుగా, మీ పాత్రలుగా, పనిముట్లుగా ప్రతి వారిని మీ చేతులకు అప్పగిస్తున్న యేసయ్యా, మీ గొప్ప కృపతో మీరు నడిపించి దీవించండి ప్రభా. దేవా ఇదిగో తండ్రి నాయన ఆర్థిక బాధలు, అప్పు సమస్యలు, కోడి సమస్యలు, బాధల్లో, కష్టాలు, అనారోగ్యాలు, ఆటంకాలు కొట్టివేసిన ఆయన ప్రతి వారితో మీరు మాట్లాడి బిజినెస్లు దీవించండి. ఆయా చదువుకునే వారికి మంచి ఉద్యోగాలు దయచేయను ఆయన. ఎదురు చూస్తున్న ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ పరిస్థితులు ఎవరున్నారో నీకు తెలుస్తున్నాయన అవన్నీ మీరు సకాలముగా సకపరిచి ప్రతి వారిని దీవించి ఆస్వాదించి మీ రక్షణ భాగ్యం ప్రతి బిడ్డకు అనుగ్రహించి దీవించి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక.